వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క దాసుడు లేక యోసేపు గురించి కొన్ని వందల సంవత్సరాలు, ఆల్మోస్ట్ వేల సంవత్సరాల తర్వాత కీర్తనకారుడు రాయటం అది దేవుని యొక్క ఉద్దేశం. కీర్తనకారుడు 16వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, దేశము మీదికి ఆయన అంటే దేవుడు దేని పంపించినాడు? సమృద్ధే పంపించే దేవుడు. సమృద్ధిగా ఆకాశపు వాక్యములు ఇప్పి మన్నాతో పోషించిన ఆ దేవుడు ఆ దేశం మీదకి కరువు రప్పిస్తే, దేవుడే కరువు రప్పిస్తే, అది నా బలం. మనుషుల కరువులో దగ్గర చూడాలి, వేరే విషయం. దేవుడే కరువు రప్పిస్తే అని అంటాడు కదా, దేశము మీదకి ఆయన కరువు రప్పించాను, జీవన ఆధారమైన ధాన్యమంతయు కొట్టివేసాను. ఎవరు కొట్టివేసింది? మనుషులు కొట్టారంటే కొట్టే, దేవుడు కొట్టేస్తే అది ఎన్ని కోట్లైనా సరే ఏమైపోతాయి? ఎన్ని నింపబడిన బాగులైనప్పటికీ, నింపబడిన ఆ యొక్క గోదాములు అయినప్పటికీ కూడా అవన్నీ ఎంటీ అవ్వాల్సిందే. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వారి కంటే ముందుగా ఆయన యొక్క ఎవరికంటే ముందుగా యాకోబు కుమారులు అందరూ వెళ్ళలేదండి ఐగుప్తు దేశాన్ని. ముందుగా ఒకరిని పంపించినాడు. అది దేవుని యొక్క సంపూర్ణమైన దైవ నిర్ణయం. రాయేలు ఆలస్యంగా కనడానికి గల కారణం ఏమిటి? దేవుని కాలమాన ప్రకారం, మన కాలమానం కాదు, దేవుని కాలమాన ప్రకారం రాయేలుకు ఏ సమయంలో గర్భం తెరవాలో తెలుసు. ఆ సమయంలో గర్భం తెరవడానికి గల కారణం ప్రత్యేకమైన ఉద్దేశంతో యోసేపుని ఐగుప్తు దేశానికి పంపించాలి. ఇష్మాయేలు కూడా లేనప్పుడే దేవుడు వాక్యముతో అబ్రహాముతో మాట్లాడినాడు. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఎలాగో కనబడుతుంది. అందరం కలిసి చదువుదాం. నేను చదువుతున్నాను, మీరు కూడా ఏకీభవించి ఈ మాటలు చదవాలని ఆశపడుతూ ఉన్నా. ప్రొద్దు గ్రొంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు మాత్రం అబ్రాహాము చెప్తాడు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్యమందు. ఇది ఎన్ని సంవత్సరాల వయసులో దేవుడు అబ్రాహాముతో చెప్పాడు తెలుసా? 85వ ఏట దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాము యొక్క వయసు 75 సంవత్సరములు. 100 సంవత్సరములు అబ్రాహాము దేవుడితో నడిచినట్లుగా చూస్తాం. అబ్రాహాము జీవించిన కాలం 175 సంవత్సరములని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 75వ ఏట పిలిచిన దేవుడు 175వ ఏట వరకు అబ్రాహాము దేవుడితో నడిచినట్లుగా. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము మనవడికే కరువు వస్తే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడైన ఎవరు? ఇస్సాకుకే కరువు వస్తే, ఇక నీకు నాకు రావడం పెద్ద గొప్ప విషయం కాదు. కరువు పంపించటం కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమే అని నేను చెప్పే మాట. ఆయన దేశము మీదకి కరువు పంపించెను. అబ్రహాముకి ఇంకా ఇష్మాయేలు కూడా పుట్టలేదుగా. ఆదికాండం 16 ప్రకారం ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము గారికి 86 ఏళ్ల వాడు అని అక్కడ వాక్యం చూస్తాం. కానీ అబ్రహాముతో పిలిచింది అందుకు ఎవరు పిలిచినాడు? అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఎవరు పిలిచినాడు తెలుసా? స్టెఫన్ అంటాడు, మహిమ గల దేవుడు
కొనేవాడు ఒకడు ఉండాలి, అమ్మేవాడు ఒకడు ఉండాలి. అమ్ముడు పోయిన వ్యక్తి యోసేపు, కొన్నవాడు పొతీఫరు, కొన్నవాడు ఇష్మాయేలీలు అని లేఖ భాగంలో మనం ధ్యానం చేస్తాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక యోసేపు దాసుడుగా అమ్మబడటం కూడా దేవుని యొక్క సంపూర్ణమైన దైవ ప్రణాళిక అని దేవుని సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొంచెం కిందికి పోతే ఆ యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు కదా, ఆయనకు ఎవరు చెప్తున్నారంటే 18వ వచనంలో వారు సంఖ్యల చేత అతని కాళ్ళు ఏం చేసినారు, నొప్పించి ఇనుము ఏం చేసింది, అతని ప్రాణాన్ని బాధించను. అయితే ఈ 19వ వచనాన్ని మనము ధ్యానం చేస్తాం. యోసేపు ఒక మాట చెప్పినాడు, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఎవరు చెప్పిన సంగతి? యోసేపు చెప్పిన, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అనే మాటలు. దేవుడు ప్రతి పరిస్థితిలో నిన్ను పరీక్షించేవాడు, నిన్ను పరిశోధించేవాడు. అబ్రాహాము కూడా పరిశోధించాడు కదా. ఆ యొక్క ఏ పర్వతం, ఏ పర్వతం? మోరియా పర్వతం మీద ఎవరు తీసుకెళ్ళాలి? ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద ఎలా పెట్టాలి? దేవునికి తెలుసు. ఇస్సాకుని అడగండి, అసలు నన్ను ప్రేమిస్తాడు అబ్రాహాము, ఇతర కుమారుడిని ప్రేమిస్తాడు. ఇప్పుడంటే దేవుడు కూడా వస్తున్నారు ప్రేమ. పిల్లలు వచ్చేసరి దేవుడు కూడా వస్తుందా? బెహరేల్ దేశంలో మనోడు నా తెలిసి ఇప్పుడు సీతారాముడు నీకంటే ఎత్తుంటాడు. మంచి కలర్, ఎంత కలర్ అంటే నలిపే, ఎక్కడ తెలుగునే కనపడతాడు. బెహరేల్ టెక్నాలజీ యూనివర్సిటీలో ప్రొఫెసర్. బెహరేల్ దేశానికి గుంటూరు వాస్తవ్యుడు. బెహరేల్ దేశానికి జాబ్కి వచ్చాడు. సరే నేను రెగ్యులర్ ఒక 500 కిలోమీటర్లు ఒక అప్పన్నాను కారులో వెళ్ళడానికి 500 కిలోమీటర్లు అవుతుంది. శుక్రవారం మధ్యాహ్నానికి బయలుదేరితే మళ్ళా సాయంకాలం 6 గంటలకు అక్కడ చేరాల. వాకింగ్ చెప్పి అక్కడ నిద్రపోయి ఆ టైంలో ఇల్లు వచ్చి కాలు తొక్కుతూ ఉండాలి ఇవన్నీ. ఎందుకంటే ఎక్సలేటర్ మీద బ్రేక్ పెడతా ఉంటాం, ఒక కాలే ఆటోమేటిక్. సరే ఒక దినాన అప్పుడు మ్యారేజ్కి వెళ్ళాడు. మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మాయిని జస్ట్ ఒక 1 month 2 months వచ్చినట్టున్నాడు. జాబ్కి జాయిన్ అవ్వాలిగా. మనోడు ముఖం ఏమైపోయిందంటే మామూలే, మంచి కలర్ నలుపు, అందగాడు కాకపోతే మాటలా మంచి నలుపైన ఫుల్. ఎంత అందం అంటే ముద్దు, నేను ఇక్కడ ముద్దు పెట్టుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. వాడు మంచిలా ఉంటాడు, నీకంటేలా ఉంటాడు. సరే దగ్గరకు వచ్చినాడు, అన్నా నా ముఖం అంతా విఫలం అయిపోతుంది, మంచి నల్లగుడు ఎవరన్నా తెల్లమనిస్తారా? సరే అంటే మీకు చెప్పండి, ఇస్తారు. ఎందుకు కొనుక్కుంటారుగా? పేదమ్మాయి ప్రొఫెసర్ రంగేం చేస్తుంది, ఏమని చేస్తున్నా? రంగేమని చేస్తుందా? వివేకము లేని స్త్రీ. ఏ స్త్రీ? నేను వివేకం ఉన్న స్త్రీల గురించి మాట్లాడుతున్నా. వివేకము లేని స్త్రీ పంది ముక్కనున్న బంగారు ఎక్కడ ఉండాలని? వివేకం కలిగిన స్త్రీ దగ్గర ఉండాలి. ఒకరు వివేకం లేకుండా నేను సుందరంగా ఉన్నానంటే ఉప్పు ఒప్పుకోవాలని కూడా పనికిరాదు. సరే మ్యారేజ్ అయిపోయింది. అన్నా నా ఫోన్ అంతా వింటర్ అవుతుంది, రేపు అమ్మాయి వస్తున్నాడు, రాస్తుందో రాలేదు దగ్గర. సరే ఆ రాత్రి అంతా సరే తిరుగుతా ఉన్నాడు, నాతో ప్రార్థన చేయించుకోవడానికి. ఆ రాత్రి చేయడం వాళ్ళు నెక్స్ట్ డే 2 గంటల మధ్యాహ్నం 2 గంటల బయలుదేరదామని జాబిస్తే అలా బయటకు వచ్చి నేను నా లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సీట్ లో ఇటు సైడ్ కూర్చున్నాడు. అలా ప్రార్థన చేయాలి. ఇక నాకు అవకాశం లేదు, ప్రార్థన చేయాలి. ఇట్లా నా కుడి చేతితో ఈ మొహం మీద నుంచి ఇట్లా పెట్టి ఇట్లా పట్టు మీద తీసుకొచ్చి నయమాన్లా ఏదైతే ఉందో నయమాన్ దృష్టి పోయిందా బాలేదు? ఎందుకు పోయింది? అనేక కుష్ఠులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కడికి ఎందుకు పోయింది? అదే కదా చెప్పండి, ఆయన ఒక్కడికి ఎందుకు పోయింది? ఆయన కొన్ని ఆశలు ఉన్నాయి. ఏమని? నేను రాంగ్లోనే దైవజనుడు
యజమానుడు ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త యొక్క ఉండటం నేను ఎంతో కోరుతున్నాను. ఆ ఒక్క మాట ద్వారా అంతే వారికి అర్థమైపోయింది. మన సంఘాల్లో వాక్యం సమృద్ధిగా ఉన్న ప్రవర్తన బాగుంటుందా? ప్రవర్తన బాగుంటుందా? విశ్వాసం చెప్తూ కాదు, విశ్వాసం ఉండాల్సిన లక్ష్యాలు పుట్టకొస్తే ఒక్కడు కూడా ఆమె దేవుడి యొక్క వాక్యం పేతురు రాస్తాడు, వాక్యము లేకుండానే, వాక్యం ఉంటుంది కాదు, వాక్యము లేకుండానే మీ భార్య ప్రవర్తన నడవడి వలన ఎవరు రాబట్టచ్చు? ఇక్కడ విజయ్ కుమార్ అంటే అంకుల్ అమ్మాయి రాబట్టి కాకబట్టి అది లాభం చేసి కదా. నాకు తమ్ముడు చెప్పాడుగా, ఎలిలా ఏం చేసిన సంవత్సరాన్ని లాభం చేసి కాదు, దేవుని సన్నిధిలో బిగ్గరగా వాళ్ళకి నాయన తీసుకొచ్చి వదిలిపెట్టింది. ఇక్కడ అయ్యారు మీ అమ్మగారు తీసుకొచ్చి వదిలిపెట్టింది. ఈ తీస్తావు ఇంకెక్కడి నుంచి మరి ఎన్నో సంవత్సరం మీరు వచ్చేది నాకు గుర్తులేదు కానీ కొన్ని మళ్ళీ ఇక్కడ నుంచి గట్టిగా చాలా సందర్భాల్లో లోబడటం నీ ముద్దయితే, ఏదైతే లోబడటం చెప్పాడు ఆయన నయమాన్ని తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. ఈ లోపల బలవాడు అన్నాడు, అయ్యా మీదన్నా ఎంత అడిగితే ఇస్తావుగా, అరే ఎల్లు మునుగయ్యాక మనకు ఏముంది అంటే మళ్ళా పనివాడు కదా, నేను సైన్యాధిపతి కదా, సేనాధిపతి కదా అనుకోలేదు కానీ ఎల్లి 7 మార్లు ముందుకు రావడం ఏమైంది? చిన్న పిల్లవాళ్ళ ఆవిడకి అట్లా ఇట్లా ప్రార్థన చేసి నేను వచ్చిన ఆ రోజు నాకు కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఈ కుడికాలను బాగా వస్తూ ఉండేది. ఫిబ్రవరి మందిరంలో పక్షి గారు ఉన్నప్పుడు ఆ దర్శనం అక్కడ ఒక మందిరంలో చిన్నది పెద్దది కాదు, ఎందుకు ఇందులో ఒక 80 మంది దగ్గర 50 మంది కూడా ఇంతే. నేను కూడా ప్రార్థన చేసుకుంటే పెట్టుకున్నా. మళ్ళీ ఆ రోజు ఈ రోజు నొప్పి లేదు, బాధ లేదు. నాకు అర్థమైపోయింది దేవుడు స్వస్థత, దేవుడు క్రమక్రమంగా వరాలు ఇచ్చేవాడుగా. వరం నీ సొత్తు కాదుగా, ఎవరి సొత్తు? దేవుడి సొత్తు. కృపావరములు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి విశ్వాస పరిమాణం పట్టించేవాడు. సరే నెక్స్ట్ డే వచ్చేసారు, మండే ఫోన్ చేసినా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఏంటి అంటే నీకు షాప్ కిషోర్ తెలుసా? వేది పట్ల షాప్ కిషోర్ తప్పుడు పేరన్నా కానీ నాకు తెలియదు. షాప్ కిషోర్ గారి కొంత ఎనాయింటింగ్ ఉందన్నా అని అంటే నాకు చెప్తుంది. బాబు ఎనాయింటింగ్ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అభిషేకం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఏం తెలియదు బాబు. నాకు మొత్తం నార్మల్ అయిపోయింది అన్న. ఏమైపోయింది? నార్మల్ అయిపోయిందన్న పోదంటే నాకు కూడా తెలుసు. నాకు కూడా స్వస్థత కలిగింది. నాకు అవ్వకుండా నీకు ఎట్లా కలిగిందా అని చెప్పిన తర్వాత ఆ రోజు వాక్యంలో ఏం చెప్పానంటే తింటే యాక్చువల్గా పెళ్లి చేసుకున్నావు ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుని ఏం చేయాలా? భార్యని సంవత్సరం తీరికి చూడండి సంతోషపరచాలని వాక్యం చెప్తే ఈ స్వస్థత వచ్చిందిగా. ఆ రోజు నుండి జాబ్ పోయేంత వరకు వరప్రసాద్ అనే చెప్పాడు భార్యను సంతోష పెట్టాలని నేను మందిరానికి కనుక్కుంటుంది. అర్థమైనా? నిజమా? మనీ మధ్య పెట్టాడు అన్న నా ఉద్యోగం పోయింది, పేరు నుంచి వచ్చేసిన పిచ్చోడా ఇచ్చేది దేవుడు. మందిరానికి ఎంతసేపు ఉంటావు? అందుకు చాలా మంది చెప్పాడు. వరప్రసాద్ అనే చెప్పినాడయ్యా వాక్యం భార్య సంతోషం నేను మందిరానికి రావట్లేదు. 2 సంవత్సరాలు మందిరానికి రా, ఇంట్లోకి వచ్చావు అది గుంటూరు వచ్చా ప్రార్థన చేయండి. ఎక్కడ గుంటూరు జాబ్ ముందే చెప్పారు. నువ్వు మందిరానికి రాకుండా నాకు సమృద్ధి కావాలి, మందిరానికి రాకుండా నాకు సంతృప్తి కావాలి, మందిరానికి రాకుండా నాకు క్షేమం కావాలి
సౌలుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు మొదటి రాజుగా. కానీ సౌలు ఒక కొంత కాలం రాగానే దేవుడు ద్రోహిస్తున్నాడు, దేవుడు తృణీకరించాడు. దేవుడు ఏం చేసినప్పుడు నన్ను గణపరిచేవాడిని గణపరుస్తానండి, నన్ను తృణీకరించే వారిని ఏం చేస్తా? తృణీకరిస్తా. నన్ను గణపరిచేవాడు నువ్వు నిజంగా నీ వ్యక్తిగత జీవితం ద్వారా దేవుని గణపరిస్తే దేవుడు నేను గణపరుస్తాడు. నేను ఇందులో ఒక 4-5 మాటలు చెప్తాను, చాలా ఉన్నాయి కానీ అన్ని చెప్తానికి కుదరదు. యోసేపు దాసుడుగా అమ్మబడేను అనే మాట. దాసుడిగా ఏమైంది? తర్వాత నాయకుడిగా అయ్యాడుగా, అధికారిగా అయ్యాడుగా, యజమానుడిగా అయ్యాడుగా. దాసుడుగా అమ్మబడిన ఆయన 22వ వచనం ప్రకారం లేక 21-22 ప్రకారం ఫరో ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులు నేరుటకును, రెండవది ఏం చెప్పడానికి బుద్ధి చెప్పుటకును, మూడవది తన ఇంటికి యజమానుని గాను తన యావదాస్తి మీద. ఎవరైనా వేరే దాసుని తీసుకొచ్చి పెట్టుకుంటారా? యావదాస్తి మీద. ఇక్కడ దేవుని ప్రణాళికలో యోసేపు గురించి దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నా అబ్రహాము మునిమనవడైన అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు. దేన్ని ఆలబోతున్నాడు? ఐగుప్తుని వేలాలి. అయితే ఇందులో ఇది జరగడానికి 13 సంవత్సరాల కాలం. ఎన్ని సంవత్సరాల కాలం? 13 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 13 సంవత్సరాల కాలంలో సుమారు 10 రకాలుగా దేవుని యొక్క వాక్కు యోసేపుని పరిశోధన చేసింది. 10 రకాల మాటలు నేను 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా మళ్ళా ఇంకొక రోజు ఎప్పుడైనా ఉంటే మళ్ళా ధ్యానం చేస్తాం. చూడండి, 30 ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి 2 వచనం. ఇక్కడ ఒక మాట జస్ట్ మీకు అర్థం అవుతారు. యోసేపు పెద్దవాడా చిన్నవాడు? చాలా చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, వయసులో కూడా చిన్నవాడు. మామూలుగా 17 ఏళ్ళ వయసు అని చెప్పబడిందిగా. చిన్నవాడైన వాడు వారి తన సహోదరులు చేస్తున్న చెడుతనం గురించిన సమాచారం ఎక్కడ చేస్తున్నాడు? తన తండ్రి 3వ వచనంలో. మరియు యోసేపు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి, చాలు ఏం పెట్టారు? తండ్రి అందరికీ తండ్రిగా, అంతేనా? కొందరికి తండ్రి, వాళ్ళ తమ్ముడేగా. ఇప్పుడు ప్రేమించేది ఎవరు? తండ్రి ప్రేమిస్తున్నాడు. చిన్నవాడు కనుక రాయల యొక్క జ్యేష్ఠ కుమారుడు కనుక ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యములో పుట్టినాడని ప్రేమించినాడు. మంచి నిలువుటాయి. కొన్నిసార్లు ఎప్పుడో తెలుసా? బాగా సింపుల్ మంచి డ్రెస్, మంచి వస్త్రం వేయాలి వేసినారు అనుకో, ఆ కళ్ళల్లో చెడ్డ కట్టు ఉంటాయి. ఆ కళ్ళు చూడవాలని అర్థమైపోతుంది. ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో వారి అన్నలు 10 మంది ఏం చేశారంటే ఆయన మీద పగబట్టినట్లుగా చూస్తాం. తర్వాత చూడండి, తర్వాత వచ్చిన తర్వాత భయం. అతని మీద పగబట్టి అతనిని చేమ సమాచారం
పాటు దేవదూతలు వస్తా ఉన్నారు. ఈయన అబ్రహాం గారు మా ఎండ వేళ కూడా బయట ద్వారం దగ్గర కూర్చోన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చినాడా, అబ్రహాం వెళ్ళాడా? దేవుడు ఎక్కడ వచ్చాడు? మార్గం ఇట్లా వెళ్ళాలి, సదాపకు వెళ్ళాలి, సుధాపకు వెళ్ళాలి. ఈ లోపల అబ్రహాం ముందుగా వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం పిలుస్తాడా లేదా అని కాదు. అబ్రహాం ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? నీ దాసుని అది నచ్చితే నన్ను నచ్చకపోతే పని ఇంకా వేరే విషయం. నచ్చితే నంది, నచ్చకపోతే పంది. చాలా సందర్భాల్లో మన ఏంటంటే మన నచ్చిన వచ్చినారనుకో పరిగెత్తుకుంటే వెళ్తాం అక్కడ దాకా. నచ్చడం అయితే మమ్మల్ని అసలు గడపకూడతాడు, నిజం గడపకూడతాడు. లేదంటే అక్కడ దాకా వస్తాం, కారు ఎక్కేదాకా. నేను ఇక్కడ ఏం చెప్పాలని రాసిపడుతున్నాను తెలుసా? క్షేమ సమాచారం అందరికంటే చిన్నోడుగా. అప్పుడు కుబేరుకి చాలా సంవత్సరాలు ఉంటాయి. 17 సంవత్సరాల వయసు వాడు తమ్ముడు దగ్గరకు వచ్చినప్పుడు పెద్దోళ్ళు ఎట్లున్నావు, బాగున్నావా, డాడీ ఎట్లున్నాడు అడగక్కర్లేదు. అబ్బాయి ఏం లేదు, లోపలే ఉందంటే పగతో నిండుకోంది, విశ్వాసంతో హృదయాల్లో పగ ఏం చేస్తుంది? సింపుల్ గా క్యాన్సర్ అవుతుందంటే ఏముండదు. అసూయ కనబడిన క్యాన్సర్. ఇక్కడ వచ్చిన కనబడుతుంది చూడండి. మళ్ళా 5వ వచనం. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అని తెలియ చెప్పగా, మామూలుగా అన్న నాకు ఇంత వచ్చిందని చెప్తే దాన్ని కూడా బాగా మరి వాళ్ళని తిట్టేవాళ్ళతో ఎందుకు తిట్టాడా, లేకపోతే సరి చేసుకోవడానికి గద్దెంపులు అట్లా కాదు. అన్నే నన్ను ఎప్పుడు అన్న తిడతాడు బాబా చెప్తాడు మన ఇదే. దావీదు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు అపకారం కాదు, నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుటది నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును. అది నీ వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. అడగవచ్చు కదా, నన్ను కొడుతున్నావు కదా, యేసు ప్రభు కొట్టారు, యేసు ప్రభు ఎందుకు కొట్టేవాడు కదా. ఏమో దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఏమి ఉన్నాయో అనేది గ్రహించడానికి మనం ప్రయత్నించగలగా. నేను ఇక్కడ ఎక్కువ మాట కూడా చూడండి. 6వ వచనంలో అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా, మనము చేతిలో పనలు కట్టుచుంటేవి, నా పనలే చెల్లించుతుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు వెంటనే నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి అనే మాట. పగబట్టిరి, మరీ పగబట్టిరి. 3వది మరింత పగబట్టిరి. మరి డ్రెస్ వేసుకుంటే బాగా కళ వచ్చిందని ఏదో రాత్రి ఏదో దేవుడు ఇచ్చాడు అలా కళ వచ్చిందని చెప్తే అవునా సరే దేవుడు నెరవేరుస్తాడు. వీళ్ళేమో కళలో శాస్త్రాన్ని పడటం ఏంటి అదేదో తెలియదులేని అని తమ్ముడితో మాట్లాడే బదులు పగ ఇంకొంచెం కిందికి పోతే దేవుడి యొక్క వాక్యంలో ఏమంటుందంటే 9వ వచనం, నాతో మరి ఇంకొక ఈ కళ ఇచ్చాడు, దేవుడు ఇచ్చినాడు. కళ నీది కాదే. దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో దేవుడు ఒక కళనిచ్చినాడంటే దాన్ని నెరవేర్చేవాడు కూడా దేవుడే. టైం పట్టవచ్చు. కాలం మన కాలం కాదు, దేవుని కాలంలో. అందుకే యాకోబు భక్తుడు అంటాడు కదా, తగిన సమయములో దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి? దేన మనస్కులపై, దీనుడిపై, దాసుడిపై ఉంటే అది నీకు ఆశీర్వాదం. ఇప్పుడు ఇక్కడ ఈ మాట 9వ వచనం. అతడు ఇంకొక కథ గాని, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను. ఇప్పుడు కౌంట్ కూడా వచ్చేసింది. సూర్యుడు చంద్రుడు అమ్మా అలాగే
అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించు. కానీ అయితే అతని తండ్రి ఏం చేశాడు? ఆ మాట జ్ఞాపకము ఉంచుకోలేను. తండ్రికి అర్థమైంది, చాలా అనుభవంలోకి తెలిసింది. అంతేగా, ఫర్ ఎగ్జాంపుల్, కన్నోళ్ళకి బాగా నొప్పి తెలిసిందా, కన్నోడు కూడా నొప్పి తెలిసింది. అమ్మ కమలకుమారి కన్నోడే తెలిసిందా, కనపడమో తెలిసింది. సిజేరియన్ అంటే ఇక్కడ పోయిపోయి పెద్ద ప్రాబ్లం కాదు. నార్మల్ డెలివరీలో బాగా ఇంతకుముందు ఇప్పుడంటే అన్ని చాలా వచ్చినాయి. కానీ ఎవరైతే కష్టపడి ప్రసవ వేదన పడి కన్నుల కింద బాధ నొప్పి తెలుస్తుంది. ఇక్కడ ఆ కళ అనుభవం ఉన్న యాకోబు గారితో అయిపోయింది, దేవుడు ఏదో నా కుమారుడు యోసేపు ద్వారా, అందుకని ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇప్పుడు యాక్చువల్ మొదటి టెస్ట్, మొదటి పరిశోధనలో 12వ వచనం చదవండి. షెకెములో తమ తండ్రి మందను మేపుటకు అతడు మంచిది అని అతనితో చెప్పాను. నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చి, ఇక్కడ మొదటి వాళ్ళ అన్నయ్యలు ఏం చేస్తున్నారు? తమ్ముడు వస్తే క్షేమాన్ని అడిగారా? మొదటి పరిశోధనలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన క్షేమం గురించి అడగని వారి వద్దకు వారి యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి పంపించారు. అమ్మా చేతులు అర్థమైందా? క్షేమ సమాచారం అడగని అన్నల దగ్గరికి తమ్ముడు వెళ్ళిపోయి, అన్న మన మందలలో ఉన్నాయి, మీరు ఎలా క్షేమంగా ఉన్నారా లేదా, మందలో క్షేమంగా ఉన్నాయా లేదా అని అడగల. పంపిస్తే పిల్లలలోనే తండ్రి పిలిచినాడు, మంచిది అన్నాడు. వాళ్ళకి ఈ దినాల్లో మా ఇంటికల్లానే నేను వారితో మాట్లాడవాడిని, అది విశ్వాసం. రక్షబంధంలోనే ఆ ఇంటికి ఇంటి మీద వాళ్ళండి విశ్వాసం చెప్పుకున్న మనము దైవజనుడు లేకపోతే అమ్మగారు ఇంకొకరు వాళ్ళ దగ్గర బట్టి ఎదురవ్వాలిగా. అయ్యే లేదు. ఇక్కడ యోసేపు తండ్రి చెప్పిన దానికి మంచిదని చెప్పినాడు. ఎక్కడికి వెళ్ళాడు? క్షేమ సమాచారం అడగని అన్న దగ్గరికి వెళ్ళాడు. క్షేమ సమాచారం తెలుసుకున్నాడు. కుమారుని యొక్క బాధ్యత తన తల్లిదండ్రుల యొక్క క్షేమ సమాచారం కనుక్కోవడం, అన్న యొక్క బాధ్యత తన తమ్ముడు యొక్క క్షేమ సమాచారం కనుక్కోవడం. అట్లాగే తమ్ముడు యొక్క బాధ్యత కూడా కోడల యొక్క బాధ్యత తోటి కోడల యొక్క క్షేమ సమాచారం కనుక్కోవడం. ఎక్కడాలి ప్రతి ఇంటికి ఫోన్ ఉంటుంది, ఎంత మాట్లాడే సమయం, ఎందుకంటే నీకు చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడాలి లేని టైంలో యోసేపు పంపించినాడు. యోసేపు గారు ఇప్పుడు 2వ గంటలకు వస్తుంది, 16వ వచ్చారు. నీవేమి వెతుకుతున్నావని అతన్ని అడిగాడు. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను, వారు ఎక్కడ మందను వెతుకుతున్నారు, అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతారునకు వెళ్దాము రండి అని చెప్పుకొనుక వింటిని అని చెప్పారు. చాలా దూరంలో ఉన్నాడు, కనబడ్డారు. అన్నారు ఎంతమంది?
మనకు మామూలు మాట్లాడు తలెచ్చింది వాళ్ళ అన్నయ్య మాట్లాడవు. తలెచ్చింది ఎవరు? వాళ్ళ అన్నయ్య కాదు, లేదా మమ్మీ డాడీ కాదు. కళ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చినారు. దేవుడు ఇచ్చిన కళ నెరవేరిందా లేకపోతే వ్యర్థం అవుతుందా? వీళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు ఇచ్చిన కళని ఒకవేళ వీటిని చంపితే అసూయ ఏం చేస్తుందంటే దొరలా వచ్చి నడిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ పగ మరి పగబట్టింది, మరింత పగబట్టింది, అసూయ పడేది దొరాలోచనలు చేస్తారు. ఈ దొరాలోచనలో నెక్స్ట్ ఏంటంటే మనోడిని శుభ్రం లేపేసేవాళ్ళు కళ్ళు ఏమవుతాయి, కళ్ళు ఏమవుతాయి అని దొరాలో లాస్ట్కి ఏమనుకున్నారంటే చంపుటకు దొరాలోచన చేసింది. అలాగే లాస్ట్ లో ఈ మాట వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. ఏ కొరకు? చంపితే ఈ కళ్ళు ఏమవుతాయి? కొంచెమన్నా జ్ఞానం ఉండాలిగా. వారి కళ వాడికంటే వచ్చేది ఒకటిగా కాదుగా. కళ ఇచ్చింది దేవుడు. యాకోబు ఆరంభంలోనే శుభ్రంగా ఉండుకున్నాడు. ఆ యొక్క ఎడారితో పాడైన ఎడారి దేవుడే ఇచ్చి వేస్తున్నాడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తు కింద ఆనంది పైన నుండి దోస్తా ఉన్నాడు. యెహోవా దాని పైగా అనుభవం చెప్పుకుంటాడుగా. ఒక చెప్పలేదంటే నాకు తెలియదు. చెప్పుకుంటాడు కుమారులకి చెప్పాలి. సరే, ఇక్కడ నాకు కావాల్సిన మాట 21వ వచనం. రూబేను ఆ మాట విని అతను విడిపించను. ఎట్లనగా వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలచి రక్తము చిందింపబడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ దొడ్డులో అతన్ని పడదోయమని. ఎవరైనా ఎవరు నవ్వుకోవడం? రూబేను ఎవరి కుమారుడు? రూబేను ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడే, జ్యేష్ఠుడు. ఆయన తర్వాత 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది తమ్ముళ్ళు ఉన్నారు. అరే ఏంద్రా మీరు మాట్లాడేది? తమ్ముళ్ళు అనవచ్చుగా. ఇప్పుడు పెద్దన్నగా రూబేను గారు మిగతా షిమ్యోను గాని, లేవిని గాని, యోధా గాని, గాదు గాని, దాను గాని, ఇస్సాకారు గాని, నఫ్తాలి గాని, హషర్ మీరు మాట్లాడేది ఏంటి? అరే వాడు కూడా మన తమ్ముడే అని కదా ఒక మాట అంటే బయట తీసుకెళ్ళమా, బయట తీసుకెళ్ళక చేసుకుంటాం శుభ్రంగా. కొంతమంది పెద్ద అదిలే వాళ్ళు అనుకుంటారులే. మాకు ఇష్టంగా పట్టాల పేరగల అన్నదో 4, ఒక ముగ్గురు ఒక బ్యాచ్, ఇంకో ముగ్గురు ఇంకో బ్యాచ్. మా పెద్ద ఒక్కడే మిగతా చనిపోయినారు. కొంత 8 మంది 7 టీం. ఇదే మార్కెట్ కాదు, ఇక మొట్ట కాదుగా. పెద్ద కానీ చిన్న కానీ ఒకరు వాడు చేసి తప్పైతే తప్పాలండి, లేకపోతే అరే ఏంద్రా అలాగా హక్కు అన్నదమ్ములకు ఉందిగా. ఇప్పుడు రూబేను ఏమనాలి? వాడిని వెంటనే ఉచిత వాయించాడు. అరే వాడు తప్పలేదు, ఏం చేయాలా? అక్కడ అన్నలో ఉపయోగం ఉన్నది. ఇంకొంచెం ఇంకో గమనిద్దాం. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే కొంతలో వేయబడిన వ్యక్తిని అది కీడికే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దేవుడు మేలుకే దాన్ని ప్రతి కీడులో నుండి దేవుడు ఏం చేస్తాడంటే మేలునే బయటకు తెచ్చేవాడు. ఇంకొక కిందికి 22వ వచనం లేక 23వ వచనం. ఇదంతా యోసేపు దగ్గర రాకముందు జరిగిన సంభాషణ. వాళ్ళ అన్నదమ్ములు రూబేను చెప్పారు. ఇప్పుడు యోసేపు తన అన్న దగ్గరకు వచ్చినాడు, తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? ఇప్పుడు మామూలుగా తీసుకురామ్మా ఎందుకన్నా నా పట్ల అనవసా అమ్మ అనవసా దూరంగా అంగీలో తీయాలంటే
చర్చిలో ఉన్నాము,